మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు రాజేశ్వరి కందికట్ల. గత నెల 26వ తారీఖు నుంచి అంటే దాదాపు ఒక నెల పూర్తి కావస్తూ ఉంది. ఈ నెల రోజుల నుంచి కూడా ఏదైతే మా పొలంలో అంటే మా పట్టా పొలంలో కొట్టేసినటువంటి టేకు చెట్ల వివాదం గత నెల నుంచి స్క్రోలింగ్లో వస్తూనే ఉంది. న్యూస్ రూపంలో ఏదైతే వస్తూనే ఉంది. ఒకటి ఇక్కడ ఏంటంటే, ఆ రోజు జరిగిన రోజు నేను 22, 23వ తారీఖు అనుకుంటాను, మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్న, మా పొలంలో ఇలా 100 టేకు చెట్లని కొట్టివేయడం జరిగింది. అది మీ పరిధిలో ఉంది కాబట్టి మనం కూటమిలో ఉన్నాం కనుక నేను మీకు చెప్తున్నానన్నా, ఇది పెద్ద రచ్చలు కాకుండా ఏం కాకుండా మనం దాన్ని చేద్దామని చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి మీరు పోలీస్ కేసు పెట్టండి అని చెప్పడం జరిగింది. తదుపరి ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మా జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి చెప్పి నాకు ఫోన్ చేయించారు. ఆయన కూడా ఏం చెప్పారంటే, అక్క ఇట్లా చెట్లు కొట్టేశారంట కదా, ఆ విషయం అయ్యి మన సోమిరెడ్డి అన్న మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో మాత్రమే కేసు పెట్టమన్నారు అని చెప్పడం జరిగింది. వారి ఇద్దరి సూచనలతోనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. 26వ తారీఖున, ఆగస్టు 26వ తారీఖున కేసు పెట్టాను. పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ గారు దాన్ని పూర్తిగా అసలు వేరే రూట్ మళ్ళించేశారు. అదొక అంశం. అయితే తర్వాత నేను ఆ రోజే చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన రోజే మన సీఎం గారికి, ఉప సీఎం గారికి, వివిధ ఫారెస్ట్ శాఖ వారికి అందరికీ కూడా నేను రిజిస్టర్డ్ పోస్టు చేశాను. తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడికి కూడా పంపించడం జరిగింది. వారైతే స్పందించడం కూడా జరిగింది. వెంటనే ఫారెస్ట్ డిఎఫ్ఓ గారికి వెంటనే వాళ్ళు ఫోన్ చేసి అంటే దాని విషయాలన్నీ కొనుక్కోమని చెప్పారు. నాకు కూడా ఫోన్ చేశారు, మీరు ఎస్ఐ గారికి పెట్టినటువంటి కేసు పేపర్ కూడా మాకు పెట్టండి వాట్సాప్లో అని అడగడం జరిగింది. అవన్నీ పెట్టడం అన్నీ జరిగాయి. అంతవరకు ఓకే, బాగానే ఉంది. తదుపరి దీని గురించి రకరకాల కథనాలు మొదలయ్యాయి. దానిలో భాగంగా ఎవరో డేగా యశ్వంత్ రెడ్డి, ఆదాల మురళీరెడ్డి, రామ్మూర్తి, వినోద్ సింగ్, వీళ్ళందరూ కూడా ఆ అంశంలోకి వచ్చి అది పొలమే మాది, అదంతా మాది అని చెప్పడం జరిగింది. నేను మా పక్క పొలంలో ఉన్నటువంటి వాటి గురించి నేను మాట్లాడడం లేదు. ఆ విషయాన్ని మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వీళ్ళు తప్పుదారి పట్టించారు. ఎవరైతే వివాదంలోకి వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తప్పుదారి పట్టించడం జరిగింది. నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఇన్ని రోజులు లేట్ ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా సేకరణ చేసే ప్రెస్కి చెప్పాలా అని చెప్పడం జరిగింది. పక్కన ఒక 11 ఎకరాల చిల్లర ఎంతో ఉన్నది. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా పొలంలో నా హద్దుల్లో ఉన్నటువంటి తోట గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అది కూడా ప్రభుత్వం నాకు సర్వే చేసి కొలిచి నాకు రాళ్ళు వేసిపోయినటువంటి ఆ హద్దుల్లో ఉన్న వాటిని మాత్రమే నేను అడగడం జరుగుతుంది. దానికి కూడా మన చంద్రమోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చెప్పారంటే, ఎవరో 3 వచ్చారు దీనిలో, ఆమెమో నాదంటుంది, ఇంకొక ఆయన ఎవరు గుంటూరు నుంచి వచ్చి నాదంటున్నారు, నందా వాళ్ళు అంటే నందా ఫ్యాన్సీ వాళ్ళ అబ్బాయి అట రామ్మూర్తి, ఆయన నాదంటున్నాడు. ఇలా వచ్చింది కనుక పోలీసు వాళ్ళని విచారణ చేసి ఎవరిది న్యాయంగా ఉంటే వాళ్ళకి చెయ్యండి అని చెప్పానని ఆయన ప్రెస్ నోట్లో చెప్పడం జరిగింది. సరే, అసలు అక్కడ 3, 2, 4 ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు. నేను నా హద్దుల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ల గురించే మాట్లాడుతున్నాను. నా సర్వే నెంబర్లు 637/3, 637/4, 639/1, 639/2,
640/1 640/2 మాత్రమే నా సర్వే నెంబర్. ఇది మీ భూమిలో నుంచి మొన్న 6వ తారీఖు నా భూమి అని తెలుసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి పేపర్. ఇంకొకటి ఏం జరుగుతుందంటే నాకు 806 నా ఖాతా నెంబర్ 806, తర్వాత పాత సర్వే నెంబర్లు, ఎల్పి నెంబర్లతో మీ భూమి పత్రాన్ని నాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన పత్రం. అలాగే పాస్ పుస్తకాలను కూడా నాకు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇది నా భూమి కాదు అంటూ వాళ్ళు నేనేదో వాళ్ళ భూమిలోకి వెళ్ళి వాళ్ళవన్నీ నేను అడుగుతున్నట్టుగా వాళ్ళు ఒక వివాదాన్ని సృష్టించి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా తప్పుదారి మళ్ళిస్తున్నారు. ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే తెలియదన్న. ఆ పక్క పొలంలో ఉన్నటువంటి వాళ్ళు నెంబర్లు 307, 752, 809గా కనపరుచున్నారు. ఆ పక్క 11 ఎకరాల భూమిలో వాళ్ళు కూడా ఎవరెవరంటే దోనెంపూడి సుధీర్, అంగలకుర్తి శ్రీనివాస్, బొందరాజు రాజగోపాల్, కాసా భారతి పేర్ల మీద అవి పట్టాలు ఉన్నాయి. మరి ఈ నందా ఎవరో, ఆ ఆదాల అబ్బాయి ఎవరో, మురళీరెడ్డి ఎవరో, డేగా వాళ్ళ అబ్బాయి యశ్వంత్ రెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా నీ పొలంలో ఒక్క చెట్టైనా కొట్టామా రాజేశ్వరమ్మ అని నన్ను ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ పొలం ఎవరిదో అవన్నీ నాకు తెలియదు. నా హద్దురాళ్ళు చూపిస్తూనే ఉన్నాను, హద్దురాళ్ళతో పాటు చూపించడం కూడా జరిగింది. కానీ ఈరోజు కూడా వచ్చి ఏ ఒక్కళ్ళు కూడా పోలీస్ శాఖ వచ్చి ఒక్కళ్ళు కూడా సర్వే చేయడం కానీ చూడడం కానీ ఆ స్పాట్లోకి వచ్చి అసలు దొంగతనం జరిగిందా లేదా అన్న అంశం మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టకుండా వాళ్ళంతటా వాళ్ళు వివిధ రకాలుగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న 2 వారాల క్రితం పోయిన వారం కాకుండా అంతకుముందు వారం సోమవారం నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి గ్రీవెన్స్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏం చేశారు, పొదల్పూరు సిఐ గారికి ఎండాస్ చేసినప్పుడు వాళ్ళు ఆ సిఐ గారు ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు అర్థం కాని అంశం. మహిళలను కూడా చూడకుండా మేము పోయిన వాళ్ళని అందరినీ కూడా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి బయటపడేయమన్నాం. సరే ఓకే చేసాం, ఎందుకంటే అది ఎక్కడా లేని రూలు. తర్వాత నేను మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయమంటున్నాను. అది కరెక్ట్ కాదు అని మేము ఎదుర్కోవడం కూడా జరిగింది. సరే అక్కడ సర్దుకొని ఒకటే చెప్పారు ఆయన, మీరు కనుక నేను చెప్పేదానికి ఒప్పుకోకపోతే మీరు మాకు పేపర్లు ఏమి అందజేయలేదు, మీకు మా పాస్బుక్లు మీ భూమి పత్రాలు అందించినప్పటికీ మీకు పేపర్లు లేవు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించి ఇది మా కేసు కాదు అని చెప్పి దాన్ని తప్పుదారి మళ్ళించేసి మళ్ళీ ఎస్పీ గారికి వాళ్ళు రిప్లై పెట్టడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతోంది ఇలా వ్యవస్థ? దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారు ఈ విధంగా? ఒకే సామాజిక వర్గం మీద ఇలా ఎందుకు దాడి జరుగుతోంది? పొదలకూరు మండలంలో ఒకే సామాజిక వర్గం మీదే దాడి జరుగుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది అని ఆలోచించినప్పుడు చాలా మిస్టరీగా కూడా ఉంది. వీళ్ళ వ్యాపారాలకి వీళ్ళ దందాలకి మేము ఎంత మాత్రం అర్థం కాదు. మా పొలంలో ఉన్న అంశం మాత్రమే నేను మాట్లాడతాను. అవన్నీ వదిలేసి ఈయన మన గత 30 ఏళ్ళ నుంచి పెంచుకున్న చెట్లని పొలాన్ని 3 నిమిషాల్లో ఆయన ఫారెస్ట్ ల్యాండ్ కింద చూపించేశాడు ఎస్ఐ గారు, సిఐ గారు. మరి వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన పట్టాలు తీసుకొచ్చి ఆ దొంగలకి ఏమైనా ఇచ్చారేమో నాకైతే అర్థం కావట్లేదు. మరో విషయం ఏంటంటే ఆదాల మురళీరెడ్డి, ఈ వినోద్ సింగ్, ఈ రామ్మూర్తి గారు నన్ను మీడియా ముఖంగా బెదిరించారు. ఈ రోజు నుంచి నీ పతనం మొదలవుతుంది రాజేశ్వరమ్మ, నీకు 6 నెలల్లో చూపిస్తాం అని నన్ను సవాల్ చేస్తూ మీడియా ముఖంగానే వారు చేశారు. అది అయినా తీసుకోండి సిఐ గారు అని అంటే రాసి కూడా ఇచ్చాను. అవన్నీ ఎక్కడ పెట్టేశారో ఏంటో మనకు తెలియదు. కానీ ఇది నా కేసు కాదు, సివిల్ అంటారు. ఎక్కడ సివిల్ అవుతుంది? దొంగతనం సివిలా? ఎవరికి నేర్పిస్తారు? ఈ పొదలకూరులో ఏం జరుగుతోంది?
నేను నాకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంటే పక్క పొలం గురించి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటి దీని వెనకాల ఎవరున్నారు? మరి గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా తప్పుదారి మళ్ళిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏంటి దీని వెనకాల ఎవరున్నారు? అంతా కూడా రావాల్సిందే విషయం. తర్వాత దీని విషయం అయ్యి నేను అన్ని శాఖలకి కూడా తెలియజేయడం జరిగింది. వారి పని చేస్తూ ఉన్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా పోలీసు సిఐ గారు చేసింది మాత్రం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆయన న్యాయమూర్తి, ఆయనే పోలీస్ శాఖ అన్నీ ఆయనే వ్యవహరించి దాన్ని విచిత్రంగా నడుపుతూ తీసుకెళ్ళి చివరికి దాన్ని కేసుని తప్పుదారి మళ్లించారు. ఈ అంశాన్ని నేను లీగల్గానే ఒక పద్ధతి ప్రకారమే, నేనేమి వీళ్ళలాగా హడావుడి చేయను, ఏదంటే అది మాట్లాడను, ఏమి లేకుండానే జాగ్రత్తగానే లీగల్గానే దీన్ని ముందుకు తీసుకెళ్తాను. త్వరలోనే సీఎం గారిని, ఉప సీఎం గారిని అందరిని కూడా కలిసి ఇక్కడ జరుగుతున్న అంశాలని, ఈ పోలీస్ శాఖ జులుంని తెలియజేసి నాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఉన్న చెట్లు అది ఇక ఏంటంటే ఉద్యానవన శాఖ వాళ్ళు ఒక్కొక్కళ్ళు 50 లక్షలు అంటున్నారు, ఒకరు 60 అంటున్నారు, ఇంకోళ్ళు 1 కోటి అంటున్నారు. అదైతే నేను ఇంకా అంత దూరం వెళ్ళలేదు. ఎందుకంటే అసలు ఎఫ్ఐఆర్ చేయకుండా ఏంటి మీరు? అక్కడ జరిగింది దొంగతనం. ఇంకొకటి అన్నారు సిఐ గారు, ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు. అంటే ఫారెస్ట్ ల్యాండ్ మీరు పట్టాలు ఇప్పించేసారు వాళ్ళకి, ఏమైనా కొనుక్కోమని. సరే, ఫారెస్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఓకే, ఆయన అనుకునేది కాసేపు నిజం అనుకుంటే, మరి ప్రభుత్వాన్ని అంటే ఎవరివి? ప్రజలవి కావా? ప్రభుత్వం ప్రజలది కాదా? ప్రజల్లో మీరు కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మీరు ప్రత్యేకమైన పర్మిషన్లు ఏమైనా ఇచ్చి కొట్టుకోబోమంటున్నారా? వాళ్ళు అసలు లేదు. అదే ఇప్పుడు దాకా చెప్పిందండి. అంటే యశ్వంత్ రెడ్డి కానీ మా పొలం పక్కన ఎవరికీ లేవు. అందులో అవి ప్రస్తావించిన 4 వ్యక్తులు కూడా మా పొలం పక్కన లేదు. మరి ఎందుకు వచ్చారు మా పొలం పక్కనకు వచ్చి చెట్లు కొట్టుకోపోవడమే కాకుండా మరి ఇలాంటి నిందారోపణలు చేస్తూ నాకు ప్రాణభయం ఉందని చెప్పినా కూడా సిఐ గారు స్పందించకుండా, మహిళని కూడా చూడకుండా, నేను కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాను. ఎందుకంటే నేను సామాజిక సేవ చేస్తూ ఉంటాను, పార్టీకి సేవ చేస్తున్నాను. ఇన్ని రకాలుగా నేను ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనకాల అధ్యక్షులకైతే తెలుసు. తెలియజేస్తారా? తెలియజేస్తాను. ఇప్పుడు ఏదైతే ఈ 100 చెట్లు ఏదైతే టేకు చెట్లు కొట్టేవన్నారో, ఎవరైతే తర్వాత ఒక అతను వచ్చేసి ఇది నా పొలం నేను కొట్టుకోమని చెప్పి వచ్చి ఆయన నాదంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకెవరో గుంటూరు నుంచి వచ్చారు అన్నారు. కాబట్టి ఈ గుంటూరు వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ సంబంధం లేదు. ఈ